అందరికీ వందనం. నా పేరు మాలతి. 44 వయసులో నా అనుభవాలని కథ రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. అప్పటికి నేను పెద్ద మనిషి అయి 2 సంవత్సరాలైంది. అప్పట్లో మాకు మొబైల్స్ కూడా లేదు. మా పిన్నికి కొత్తగా పెళ్ళయి మా ఇంటికొచ్చారు. కొత్త జంట అని వాళ్ళకి పడుకోవడానికి నా రూమ్ ఇచ్చారు. నన్ను హాల్లో పడుకోమన్నారు. ప్లేస్ మారడంతో నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆ టైంలో నా రూమ్లో నుండి ఏవో సౌండ్స్ వినిపించాయి. ఏంటా అని నా రూమ్ దగ్గరికి వెళ్ళి వింటున్నా. అప్పుడు ఆ సౌండ్స్ ఇంకా స్పష్టంగా వినిపించాయి. ఆ సౌండ్స్ చేస్తున్నది మా పిన్ని అని అర్థమైంది. ఏం చేస్తున్నారో చూడాలి అనిపించి నా రూమ్కి ఒక కిటికీ బయటికి ఉంది. గాలి కోసం ఎప్పుడు తెరిచే ఉంచుతారు. అక్కడ వెళ్దామని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి లోపలికి తొంగి చూశా. భయంతో వెళ్ళి హాల్లో పడుకున్నా. చాలాసేపటికి నిద్ర పట్టింది. ఉదయం 8 గంటలకి అమ్మ నన్ను లేపడంతో మేలుకు వచ్చింది. అక్కడ చూస్తే బాబాయ్ పిన్ని టిఫిన్ చేస్తున్నారు. అమ్మ నన్ను వెళ్ళి స్నానం చేయంటే నేను నా రూంలోకి వచ్చి స్నానం చేసి వచ్చా. అప్పటికే ఊరికి వెళ్ళడానికి పిన్ని బాబాయ్ రెడీ అయ్యారు. ఈ రోజు ఉంటే బాగుండు అనుకున్నా, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా కాలేజీకి వెళ్ళా. నేను అదోలా ఉండటం చూసి మా ఫ్రెండ్ భారతి ఏం జరిగిందని అడిగింది. అది నేను బెస్ట్ ఫ్రెండ్స్, కానీ నాకన్నా చాలా ఫాస్ట్. వాళ్ళ నాన్న అమ్మ సిటీలో ఉంటారు. దానికన్నీ తెలుసు. దానికి రాత్రి జరిగిందంతా చెప్పా. అదంతా విని నవ్వి నాకు ఒక బుక్ ఇచ్చింది. ఏంటా అని ఓపెన్ చేస్తే అందులో చాలా బొమ్మలున్నాయి. నేను బుక్ మూసేసి బ్యాగ్లో పెట్టి ఏంటి ఇది అన్నా. ఒసే, అవి కథలు చాలా బాగుంటాయి. ఎలాగో నీకు మీ ఇంట్లో సపరేట్ రూమ్ కదా, రోజు ఒక కథ చదువు, నీకే తెలుస్తుంది. సరే, ఈరోజు ట్రై చేస్తా అని చెప్పి క్లాస్లోకి వెళ్ళిపోయా. కాలేజ్ అవ్వగానే ఇంటికి వచ్చేసాను. కానీ నైట్ 9 వరకు ఆ బుక్ ఓపెన్ చేయడానికి టైం దొరకలేదు. భోజనం చేసి అమ్మతో చదువుకుంటానని చెప్పి నా రూమ్లో దూరాను. నా ఫ్రెండ్ భారతి ఇచ్చిన బుక్ ఓపెన్ చేశా. ఫస్ట్ స్టోరీ చదవడం స్టార్ట్ చేశా. 2 పేజీలు తిప్పేసరికి నా ఒళ్ళు వేడెక్కడం స్టార్ట్ అయింది. స్టోరీలో ఒక పెళ్ళైన ఆమె తన భర్త ఆఫీస్ టూర్ వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్ని పిలిచింది. అదే టైంలో తన ఆడపడుచు ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంది. ఆ విషయం భర్తకి ఎక్కడ తెలుస్తుందో అని భయపడి ఆమె తన బాయ్ ఫ్రెండ్ని తన ఆడపడుచుతో షేర్ చేసుకుంటుంది. ఆ స్టోరీ చదువుతుంటే హాయిగా ఉంది. 5 మినిట్స్కి నాకు ఫుల్గా నిద్ర పట్టేసింది. ఉదయం అమ్మ డోర్ కొట్టి పిలవగానే మేల్కు వచ్చి లేచి చూస్తే టైం 8 అయింది. ఏంటి నాకు ఇంత ముద్దు నిద్ర పట్టింది అని నైటీ సరి చేసుకొని వెళ్ళి డోర్ తీశా. ఏంటే ఇంకా పడుకునే ఉన్నావు, కాలేజ్కి టైం అయింది, రెడీ అవ్వు అని చెప్పి తను వంట రూంలోకి వెళ్ళింది అమ్మ. నేను బ్రష్ చేస్తూ బాల్కనీలోంచి మా సందులోకి చూస్తున్నా. ఎదురింటి ఆంటీ ముగ్గు వేస్తుంది. వాళ్ళ అబ్బాయి మురళి అరుగు మీద కూర్చొని పేపర్ చూస్తున్నాడు. తను చాలా బాగుంటాడు. నాకు నైట్ చదివిన స్టోరీ గుర్తుకొచ్చింది. నేను తనని చూస్తూ బ్రష్ చేసుకొని స్నానం చేసి కాలేజ్కి రెడీ అయ్యాను. అప్పుడు గుర్తుకొచ్చింది, ఈరోజు కాలేజ్లో మా హాఫ్ ఇయర్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారని. కొంచెం భయమేసింది. నేను అంత బాగా చదివే స్టూడెంట్ కాదు, అలా అని ఫెయిల్ అవ్వలేదు. ఏదైతే అది అవుతుందని కాలేజ్కి వెళ్ళా. అప్పటికే భారతి నా కోసం వెయిట్ చేస్తుంది. డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళా. నన్ను చూడగానే నవ్వుతూ, నైట్ చదివావా స్టోరీ అంది. చదివాను ఒక స్టోరీ. చదివేటప్పటికీ నా పని అయిపోయింది, అలానే పడుకుండిపోయా అన్నా. స్టోరీలో అలా చేయాలని ఉందా అని అడిగింది. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు, నాకేం వద్దు అని చెప్పి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయా. తను నా వెనకే వచ్చి తెలియకుండా చేద్దాం అంది. చూద్దాంలే, ఇప్పుడు సారు వచ్చి ప్రోగ్రెస్ కార్డు ఇస్తాడు, ముందు దాని గురించి చూడు అని అనేటప్పటికీ అది నోరు మూసుకొని కూర్చుంది. మా సార్ వచ్చి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాడు. నాకు అన్నింట్లోనూ బాగానే వచ్చాయి, కానీ లెక్కల్లో మాత్రం 38 వచ్చాయి. ఇంటికి వెళ్తే మా నాన్న ఏమంటాడో అని భయంతో ఆ రోజు ఎలా గడిచిందో కూడా తెలియదు. సాయంత్రం ఇంటికి రాగానే మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళి మా నాన్నకి ప్రోగ్రెస్ కార్డు చూపించా. ఫుల్ క్లాస్ పీకి బయటికి వెళ్ళాడు. అప్పుడు మా అమ్మ వచ్చి, నీకు లెక్కలు సరిగ్గా రాకపోతే ఎదిరింటి అబ్బాయి దగ్గర ట్యూషన్ చెప్పించుకో, ఆ అబ్బాయి బాగా చదువుతాడని వాళ్ళమ్మ చెప్పింది అంది. నాకు ఎగిరి అమ్మని ముద్దు పెట్టుకోవాలనిపించింది. అమ్మ, నువ్వే చెప్పు ఆంటీతో వాళ్ళ అబ్బాయిని నాకు ట్యూషన్ చెప్పమని అని అన్నా. సరే, నేను వెళ్ళి మాట్లాడతా అని అమ్మ ఆంటీతో మాట్లాడడానికి వెళ్ళింది. కాసేపటికి అమ్మ వచ్చి, బుక్స్ తీసుకొని వెళ్ళు, ఆ అబ్బాయి నీకు ట్యూషన్ చెప్తాడంట అని అంది. సరే అని చెప్పి బుక్స్ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళా.
ఆంటీ లోపల పనిలో ఉంది. తను బయట అరుగు మీద కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వాడు. అమ్మ చెప్పింది మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకోమని అన్న. నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. కాసేపటికి తేరుకొని తనే హా ఆంటీ చెప్పిందిలే లోపలికి రా అని వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. నాకు ఒకవైపు సంతోషం, ఇంకోవైపు భయం రెండూ కలిగాయి. తను నేను కింద కూర్చున్నాము. కింద కూర్చోవడంతో నా గౌన్ నా మోకాళ్ళ వరకు మాత్రమే ఉంది. తను నా కాళ్ళని దొంగచాటుగా చూస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. తానంత త్వరగా నన్ను ఆతుష్టితో చూస్తాడనుకోలేదు. ఆ రోజు 1 గంట అక్కడే ఉన్నా. తను నాతో మాట్లాడింది తక్కువ, కానీ నన్ను చూసింది ఎక్కువ. ఆ రోజుకు అది చాలు అని బయటికి వచ్చేసా. అలా 1 వారం తనని బాగా టెంప్ట్ చేశా. ఆ వారంలో బాగా క్లోజ్ అయ్యాం. రోజు ఒక స్టోరీ చదివి అందులో నేను మురళి ఉన్నట్లు ఊహించుకుంటూ ఉండేదాన్ని. 1 వీక్ తర్వాత ఆంటీ ఏదో పని ఉందని ఊరికి వెళ్ళింది. నాకు తెలీదు. ఆ రోజు లంగా ఓణిలో వాళ్ళింటికి వెళ్ళా. నేను లోపలికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఎవరు కనిపించలేదు. సరే అని వంట రూంలోకి వెళ్ళా. అక్కడ ఎవరు లేరు. అప్పుడే బెడ్రూమ్లో నుంచి మురళి వచ్చాడు. నన్ను చూసి మాలతి లంగా ఓణిలో చాలా బాగున్నావు అన్నాడు. నిజంగా అంత బాగున్నానా అన్నా. నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తెలుసా అన్నాడు. నేను వద్దనలేదుగా అన్నా. అమాంతం వచ్చి నన్ను కౌగిలించుకొని నా బుక్క మీద గట్టిగా ముద్దు పెట్టాడు. ఆంటీ చూస్తే నన్ను చంపేస్తుంది అని దూరంగా జరిగా. మా అమ్మ ఊరెళ్ళింది, ఈరోజు రాదు అని మళ్ళీ వచ్చి కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టాడు. అదే నా తొలి ముద్దు. నేను ఆనందంతో కళ్ళు మూసుకున్నా. వద్దు అని చెప్పాలి అనుకున్నా, కానీ చెప్పలేకపోయా. తర్వాత నా ఓణి లాగేశాడు. ఏం చేస్తున్నావు అన్నా. మాలతి నీకేం కావాలో నాకు తెలుసు, నీకన్నీ నేను చేస్తా అంటూ నన్ను తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. నన్ను బెడ్ మీదకి తోసి నా మీద పడ్డాడు. ఇద్దరం అలసిపోయాక తను ఈ లోకంలోకి వచ్చి నాకు సారీ చెప్పాడు. సారీ ఎందుకు, నా ఇష్టంతోనే కదా జరిగింది అని తనని కౌగిలించుకున్నా. అప్పటికి నేను మురళి ఇంటికి వచ్చి 1 గంట దాటింది. నేను మా ఇంటికి వచ్చేసా. అలా నా మొదటి అనుభవం జరిగింది. ఆ రోజు రాత్రి తీయటి బాధతో ఎప్పుడో పడుకున్నా. ఉదయం లేవగానే మళ్ళీ కావాలి అనిపించి బుక్స్ తీసుకొని మురళి ఇంటికి వెళ్ళాను. కానీ నా దురదృష్టం ఆంటీ వచ్చేశారు. కాసేపు ఉండి ఇంటికి వచ్చేసా. తర్వాత రోజు సాయంత్రం వెళ్ళేదాన్ని, కానీ అవకాశం దొరకలేదు. అలా వీలు దొరికినప్పుడు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. నాకు ఎగ్జామ్స్ రావడం, ఆ టైంలో కొంచెం శ్రద్ధగా చదవడంలో 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఎగ్జామ్స్ అయ్యాక 2 టైమ్స్ ఎంజాయ్ చేశాం. మా రిజల్ట్స్ వచ్చిన రోజు నాన్న నాకు షాక్ ఇచ్చాడు. తనకు ప్రమోషన్తో వేరే ఊరు ట్రాన్స్ఫర్ వచ్చిందని. ఇంట్లో అందరూ హ్యాపీ, నేను తప్ప. నేను పాస్ అయ్యాను అనే సంతోషం ఎప్పుడో ఆవిరైపోయింది. ఆ రోజు వీలు చూసుకొని మురళికి విషయం చెప్పా. కొన్ని రోజులు ఓపిక పట్టు, వీలు చూసుకొని నేనే అక్కడికి వచ్చేస్తా అన్నాడు. మేము ఆ ఊరు వదిలి ఇంకో ఊరికి వచ్చేసాం. అంతా కొత్త వాళ్ళు. భారతి కూడా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవ్వరు లేరు. అక్కడే కాలేజీలో నన్ను జాయిన్ చేశారు. బుద్ధిగా రోజు కాలేజీకి వెళ్ళి వచ్చేదాన్ని. ఇంటికి వచ్చాక భారతి ఇచ్చిన పాత బుక్స్ చదువుతూ అలానే కాలం గడిచిపోయింది. మురళి మళ్ళీ రాలేదు. ఇలా ఉండగా ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరో బంధువులు ఉన్నారు. ఎవరని అమ్మని అడిగితే తనకు చెల్లవుతుందట ఆమె. తన భర్తతో మా ఇంటికి వచ్చింది. వాళ్ళు అదే ఊళ్ళో ఉంటారంట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె భర్త నన్ను తినేలా చూస్తున్నాడు. నాకు అర్థమైంది. నాకప్పుడే ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఎలాగో మురళి రాడు, నేను ఆగలేను, అతన్ని టెంప్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని వెంటనే నా రూమ్లోకి వెళ్ళి టైట్ డ్రెస్ వెతికి వేసుకొని వచ్చి వాళ్ళు ఎదురుగా కూర్చున్నా. అప్పుడు తనని చూస్తే పాపం జాలేసింది నాకు. నన్నే చూస్తూ ఉన్నాడు. కాసేపు అలానే ఫ్రీ షో ఇచ్చి నేను నా రూమ్లోకి వెళ్ళిపోయా. వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు వీక్లీ 1 లేదా 2 సార్లు వచ్చేవాళ్ళు. వచ్చిన ప్రతిసారి నాకు తనకి అదే పండగ. ఒక్కోసారి అంకుల్ అంటూ తన పక్కనే కూర్చునేదాన్ని. తను నాకన్నా చాలా పెద్ద కాబట్టి ఎవ్వరు ఏమనుకునేవాళ్ళు కాదు. ఇలా ఉండగా ఒకసారి మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికని వేరే ఊరికి వెళ్ళారు. నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని నన్ను ఇంట్లోనే పెట్టారు. మా అమ్మ నా కోసం వాళ్ళ చెల్లికి 2 డేస్ ఇంటికి భోజనం పంపమని చెప్పింది. ఫస్ట్ రోజు అంకుల్ బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు. కూర్చోండి అంకుల్ అని చెప్పి నేను కాఫీ ఇద్దామని వంటింట్లోకి వెళ్ళా. అంకుల్ బాక్స్ టేబుల్ మీద పెట్టి నా వెనకే వచ్చి వెనక నుండి నన్ను హక్ చేసుకున్నాడు.
అలా హక్ చేసుకోవడం నాకు హాయిగా అనిపించింది. ఏంటంకుల్ ఈరోజు ఇంత ధైర్యం చేశారు అన్నా. ఎన్ని రోజులు ఊరించావు కదా బుజ్జి, ఇన్ని రోజులు ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నా అన్నాడు. సరే హాల్లో కూర్చోండి, కాఫీ తెస్తా, అక్కడ మాట్లాడుకుందాం అంటే సరే అని వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. నేను కాఫీ తీసుకెళ్ళి ఇచ్చి ఎదురుగుండా కూర్చున్నా. తను లేచి నా పక్కన కూర్చుంటూ ఎవరూ లేనప్పుడు అలా దూరంగా కూర్చోకు బుజ్జి అని కాఫీ తాగాడు. తర్వాత తను చెప్పాడు, మీ ఆంటీ నాతో సహకరించదు బుజ్జి, అందుకే నాకు పిల్లలు పుట్టలేదు. నిన్ను ఫస్ట్ చూసినప్పుడే నాకు నచ్చావు. ఈరోజు నాతో ఎంజాయ్ చేస్తావా అని అడిగాడు. నేనేం చెప్పకుండా తనకి కిస్ పెట్టాను. అంకుల్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నాకు పనుంది 8ంటికి వస్తా అని చెప్పి నన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. 1 గంటకి ఇద్దరం అలసిపోయి పడుకుండిపోయాం. కాసేపు పడుకున్న తర్వాత లేచి బాత్రూంకి వెళ్ళి వచ్చా. అంకుల్ కోసం టీ చేసి తీసుకొని వచ్చి అంకుల్ని లేపా. అంకుల్ టీ తాగి టైం చూసేటప్పటికి 6 అయింది. బుచ్చి నేను ఇంటికి వెళ్ళి మీ ఆంటీకి ఏదో ఒకటి చెప్పి నైట్ ఇక్కడికి వస్తా అని అన్నాడు. నాకిప్పుడు కొంచెం రెస్ట్ కావాలనిపించి సరే అంకుల్ త్వరగా రండి అని చెప్పి అంకుల్ని పంపించి నేను బెడ్ మీద పడిపోయా. అంకుల్ వెళ్ళిపోయాక నేను అలానే బెడ్ మీద పడుకుండిపోయా. అంకుల్ వచ్చి డోర్ కొట్టాడు. టైం చూస్తే 9 అయింది. అంత ముద్దు నిద్ర పట్టేసిందా నాకు అనుకొని వెళ్ళి డోర్ లాక్ తీశాను. ఆ రోజు అంకుల్తో నైట్ మొత్తం ఎంజాయ్ చేశాను. తెల్లవారుజామున 5 గంటలకి వెళ్ళిపోయాడు. 8 గంటలకి అమ్మా నాన్న ఊరు నుండి వచ్చేశారు. నేను అలానే పడుకుంటే ఇంట్లో అనుమానం వస్తుందని లేచి స్నానం చేసి కాలేజ్కి వెళ్ళాను. నైట్ జరిగిందే గుర్తుకొచ్చి క్లాస్లో ఉండలేక బయటికి వచ్చి అంకుల్కి కాల్ చేశా. అంకుల్ ఎక్కడున్నారు? ఆఫీస్లో బుజ్జి. నువ్వెక్కడా? ఇప్పుడే కాలేజ్ నుండి బయటికి వచ్చా. ఎందుకురా? ఏమో అంకుల్, నాకు క్లాస్ మీద ఇంట్రెస్ట్ రావడం లేదు. మరి దేని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అమ్మాయి గారికి? నిన్న నైట్ అంతా అలా చేస్తే ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? నేనేం చేశాను? అబ్బా తెలీదా నీకు? క్లాస్లో ఉండలేక వచ్చేసా అంకుల్. బుజ్జి నేను మీ నాన్న దగ్గరే ఉన్నానే, మెల్లిగా మాట్లాడు. అమ్మో నేను మళ్ళీ చేస్తా. పర్లేదు బుజ్జి చెప్పు. అంకుల్ నాకు మళ్ళీ కావాలంకుల్. ఎలా బుజ్జి, ఎక్కడికి వెళ్దాం చెప్పు. మా ఫ్రెండ్ ఇల్లు ఉంది, నువ్వు వస్తావా మరి? వస్తా, ఎక్కడో చెప్పండి అంకుల్. అడ్రస్ చెప్పి నన్ను అక్కడికి ఆటోలో రమ్మన్నాడు. నేను ఆటోలో అక్కడికి వెళ్ళా. అది ఊరికి కొంచెం దూరంగా ఉంది. అక్కడొకటి ఇళ్ళున్నాయి. నేను ఆ ఇంటి వీధిలో ఒక సైడ్ నిలబడ్డా. 10 నిమిషాల తర్వాత అంకుల్ కారులో వచ్చాడు. ఏంటి బుజ్జి ఇక్కడ నిలబడ్డావు? ఇంట్లోకి వెళ్ళమన్నా కదా. ఇంట్లో ఎవరో ఉన్నారు అంకుల్, వాడు నా ఫ్రెండ్ బంగారం దా అని నన్ను కారెక్కించుకొని ఆ ఇంటికి వెళ్ళాం. డోర్ కొట్టగానే ఒక అంకుల్ డోర్ తీశాడు. తను కూడా అంకుల్ ఏజ్. వాడే వీడు మనోహర్ బంగారం, నా ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. హాయ్ అంకుల్, రారా లోపలికి. ఒరే నువ్వు అర్జెంటుగా వెళ్ళి మందు చికెన్ తీసుకురా. మనోహర్ అంకుల్ సురేష్ అంకుల్ని పక్కకు పిలిచి మాట్లాడుతున్నాడు. నాకు ఆ మాటలు లీలగా వినిపించాయి. ఏంటా నువ్వు? ప్రతిసారి ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు పడుచు పిల్ల దొరికిందని నన్ను బయటికి పంపుతున్నావా? ఒరే అది ఎవరనుకున్నావు? మన రంగా కూతుర్రా, నా తర్వాత నీకే అన్నాడు. నాకు భయం వేసింది. అలా అయితే ఓకే అని బ్యాగ్ తీసుకొని నన్ను తినేలా చూస్తూ వెళ్ళాడు. అంకుల్ రాగానే నిలదీశా. ఏంటి అంకుల్, నీతో ఉన్నానని నన్ను అందరితో ఉండమంటావా? అలా ఏం లేదు బుజ్జి, ఈరోజు ఒక్కసారే, మళ్ళీ వాడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా అన్నాడు.